హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వీడియోలో నేను మీకు ఎలాంటి క్యాలిక్యులేటర్స్, ఎలాంటి టేబుల్స్ లేకుండా పెద్ద పెద్ద డివిజన్స్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్పబోతున్నాను. ఫస్ట్ 66 డివైడెడ్ బై 3. దీనికి ఆన్సర్ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ దీన్ని నేను ఎలాంటి క్యాలిక్యులేటర్స్ అండ్ ఎలాంటి టేబుల్స్ లేకుండా జస్ట్ డాట్స్ యూజ్ చేసి నేను దీని ఆన్సర్ ఫైండ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 6 కాబట్టి 6 డాట్స్ పెట్టుకున్నాను. 1 2 3 4 5 6. సెకండ్ నెంబర్ కూడా 6 కాబట్టి 6 డాట్స్ పెట్టుకుందాం. 1 2 3 4 5 6. ఇక్కడ మనకి డివైజర్ వచ్చేసరికి 3 కాబట్టి ఫస్ట్ కాలంలో ఫస్ట్ 3 నెంబర్స్ జాయిన్ చేయాలి. ఇంకా మనకి డాట్స్ ఉండిపోయినాయి కాబట్టి రిమైనింగ్ నెక్స్ట్ 3 డాట్స్ కూడా జాయిన్ చేయాలి. ఫస్ట్ కాలం అయిపోయింది కాబట్టి సెకండ్ కాలంలో ఫస్ట్ 3 డాట్స్ జాయిన్ చేయి. ఇంకా మనకి డాట్స్ మిగిలిపోయినాయి కాబట్టి నెక్స్ట్ 3 డాట్స్ కూడా జాయిన్ చేయాలి. జాయిన్ చేసిన తర్వాత అన్ని డాట్స్ అయిపోయింది కాబట్టి మనకి ఫస్ట్ కాలంలో మనం 2 సార్లు స్టార్ట్ చేసాం. సో 2. సెకండ్ కాలంలో కూడా మనం 2 టైమ్స్ స్టార్ట్ చేసాం. సో 2. 66 డివైడెడ్ బై 3 ఈక్వల్ టు 22. అంతే, సింపుల్. సేమ్ ఇలాగే యూజ్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ చేస్తాను. చూడండి, 121 డివైడెడ్ బై 11. ఫస్ట్ మనకు 1 కాబట్టి 1 డాట్ యాడ్. సెకండ్ నెంబర్ 2 కాబట్టి 2 డాట్స్. అండ్ థర్డ్ నెంబర్ 1 కాబట్టి 1. ఇక మనకు డివైస్ 11 కాబట్టి ఫస్ట్ కాలంలో 1 డాట్, సెకండ్ కాలంలో 1 డాట్. సో 2 డాట్స్ని జాయిన్ చేయాలి. ఫస్ట్ కాలం అయిపోయింది. సెకండ్ కాలం ఫస్ట్ కాలంలో 1 డాట్, సెకండ్ కాలంలో 1 డాట్, 2 డాట్స్ జాయిన్ చేయాలి. మనం ఇప్పుడు ఫస్ట్ కాలంలో ఒకసారి స్టార్ట్ చేసాం. సో 1. సెకండ్ కాలంలో కూడా మనం ఒకసారి స్టార్ట్ చేసాం కాబట్టి 1. 121 డివైడెడ్ బై 11 ఈక్వల్ టు 11. ఇలాగే రిమైనింగ్ క్వశ్చన్ కూడా చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 546 డివైడెడ్ బై 13. క్వశ్చన్ నెంబర్ 5 కాబట్టి 5 డాట్స్ చేసుకుందాం. 1 2 3 4 5. సెకండ్ నెంబర్ 4 కాబట్టి 4 డాట్స్. 1 2 3 4. ఆన్ నెంబర్ 6 కాబట్టి 6 డాట్స్. 1 2 3 4 5 6. మనకు డివైజర్ 13 కాబట్టి ఫస్ట్ కాలంలో 1 డాట్, సెకండ్ కాలంలో 3 డాట్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ 3 డాట్స్ యాడ్ చేయడానికి సెకండ్ కాలంలో 3 డాట్స్ కాబట్టి మనం ఫస్ట్ కాలం నుంచి 1 డాట్ కట్ చేసుకొని సెకండ్ డాట్స్ మనం 10 డాట్స్ యాడ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఫస్ట్ కాలంలో 1 డాట్, సెకండ్ కాలంలో 3 డాట్స్. 1 2 3. ఫస్ట్ కాలంలో 1 డాట్, సెకండ్ కాలంలో 3 డాట్స్. 1 2 3. లేదా ఫస్ట్ కాలంలో 1 డాట్, సెకండ్ కాలంలో 3 డాట్స్. 1 2 3. ఫస్ట్ కాలం ఫిల్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కాలంలో 1 డాట్ అండ్ ఫస్ట్ కాలంలో 3 డాట్స్. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ కాలంలో 1 డాట్, సెకండ్ కాలంలో 3 డాట్స్. సో ఆల్ డాట్స్ అయిపోయినాయి కాబట్టి మనం ఫస్ట్ కాలంలో ఎన్నిసార్లు స్టార్ట్ చేసాం? 1 2 3 4 టైమ్స్ స్టార్ట్ చేసాం. సో 4.
సెకండ్ కాలంలో మనం ఎన్నిసార్లు సబ్ చేస్తాం 2. సో 546 divided by 13 equal to 4, 2. నెక్స్ట్ చూడండి 4, 8, 5, 3, 1 divided by 2, 1. ఫస్ట్ 4 డాట్స్ కాబట్టి 1, 2, 3, 4. నెక్స్ట్ మనకి 8 డాట్స్ ఉన్నాయి కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8. నెక్స్ట్ మనకి 5 డాట్స్ ఉన్నాయి కాబట్టి 1, 2, 3, 4, 5. నెక్స్ట్ మనకి 3 డాట్స్ ఉన్నాయి కాబట్టి 1, 2, 3. నెక్స్ట్ 1 డాట్ ఉంది కాబట్టి 1. ఫస్ట్ మనకి 2, 1 కాబట్టి ఫస్ట్ కాలంలో 2 నెంబర్స్, సెకండ్ కాలంలో 1 నెంబర్. మళ్ళీ ఫస్ట్ కాలంలో 2 నెంబర్స్, సెకండ్ కాలంలో 1 నెంబర్. ఫస్ట్ కాలం అయిపోయింది, సెకండ్ కాలం. మళ్ళీ ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ కాలం అవుతుంది, సెకండ్ కాలం అవుతుంది. ఫస్ట్ కాలంలో 2 నెంబర్స్, సెకండ్ కాలంలో 1 నెంబర్. మళ్ళీ ఫస్ట్ కాలంలో 2 నెంబర్స్, సెకండ్ కాలంలో 1 నెంబర్. ఫస్ట్ కాలంలో 2 నెంబర్స్, సెకండ్ కాలంలో 1 నెంబర్. సెకండ్ కాలం కూడా అయిపోయింది. థర్డ్ కాలం అంటే మనకి ఫస్ట్ కాలంలో 2 నెంబర్స్, సెకండ్ కాలంలో 1 నెంబర్. థర్డ్ కాలం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ కాలం అంటే మళ్ళీ ఫస్ట్ కాలంలో 2 నెంబర్స్, సెకండ్ కాలంలో 1 నెంబర్. టోటల్ డాట్స్ అన్ని ఫిల్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ కాలంలో 2 టైమ్స్ స్టార్ట్ చేసాం. సో 2. సెకండ్ కాలంలో 1, 2, 3 టైమ్స్ స్టార్ట్ చేసాం టోటల్గా 3. అండ్ థర్డ్ కాలంలో మళ్ళీ 1 టైం స్టార్ట్ చేసాం. మళ్ళీ ఫోర్త్ కాలంలో కూడా 1 టైమే స్టార్ట్ చేసాం. సో 1. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6 divided by 12. First 1, next 2 dots, next 3 dots, next 4 dots, 3, 4, 5 dots, 1, 2, 3, 4, 5. Next 6 dots, 1, 2, 3, 4, 5, 6. డివైజర్ మనకు 12 కాబట్టి 1 and 2. ఫస్ట్ కాలం అయిపోయింది, సెకండ్ కాలం అయిపోయింది. థర్డ్ కాలం వచ్చేసరికి అంటే 1, 2, 1, 2. మనకి 2 నెంబర్స్ జాయిన్ చేయడం మనకి 2 డాట్స్ లేవు కాబట్టి 1 డాట్ కట్ చేసి 10 డాట్స్ యాడ్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 1 డాట్, ఇక్కడ 2 డాట్స్, 1 డాట్, 2 డాట్స్. మళ్ళీ మనకి ఇక్కడ 2 డాట్స్ యాడ్ చేయడానికి లేవు కాబట్టి ఇక్కడ మనం 1 డాట్ కట్ చేసుకుని మనం 10 డాట్స్ యాడ్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1 dot and 2 dots, 1 dot and 2 dots, 1 dot and 2 dots, 1 dot, 2 dots, 1 dot, 2 dots. మనకి 2 డాట్స్ యాడ్ చేసుకోవడానికి లేవు కాబట్టి ఇక్కడ మనం 1 డాట్ కట్ చేసి 10 డాట్స్ తీసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1 డాట్, 2 డాట్స్. మనకి 4th రో అయిపోయింది. 5th రో ఇప్పుడు 1 డాట్, ఇక్కడ 2 డాట్స్, ఇక్కడ 1 డాట్, ఇక్కడ 2 డాట్స్, ఇక్కడ 1 డాట్, మళ్ళీ ఇక్కడ 2 డాట్స్. మళ్ళీ మనకి ఇక్కడ డాట్స్ లేవు కాబట్టి ఇక్కడ మనం లాస్ట్లో ఒక డాట్ కట్ చేసి మనం 10 డాట్స్ యాడ్ చేసుకుంటాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఇక్కడ 1 డాట్, 2 డాట్స్, 1 డాట్,
2 dots, 1 dot, 2 dots, 1 dot, 2 dots, 1 dot, 2 dots. అంతే, మొత్తం డాట్స్ అన్నీ ఫిల్అప్ అయిపోయినాయి. ఇప్పుడు మనం కౌంట్ చేసుకోవాలి. ఫస్ట్ కాలంలో మనం ఓన్లీ 1 టైమే స్టార్ట్ చేసాం. సో 1. సెకండ్ కాలంలో అసలు మనం ఒకసారి కూడా స్టార్ట్ చేయలేదు కాబట్టి 0. థర్డ్ కాలంలో మనం 2 టైమ్స్ స్టార్ట్ చేసాం 2. ఫోర్త్ కాలంలో మనం 1 2 3 4 5 6 7 8 టైమ్స్ స్టార్ట్ చేసాం 8. ఫిఫ్త్ కాలంలో 1 2 3 4 5 6 7 8 టైమ్స్ స్టార్ట్ చేసాం కాబట్టి 8. సో 1 2 3 4 5 6 divided by 12 equal to 1 0 2 8 8. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్